జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానికులకే టికెట్ అంటూ క్లారిటీ ఇచ్చారు. బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పారు. కంటోన్మెంట్ బైపోల్లో గెలిచినట్లే జూబ్లీహిల్స్ లోనూ గెలుస్తాము అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ఊపు పెరిగింది. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలతో మంత్రులు ఇప్పటికే ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే ఇటు సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా ప్రత్యేకంగా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్తో మాట్లాడదాం. చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాలైనా ఏ కార్యక్రమం అయినా జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభిస్తున్నారు. సో ఉప ఎన్నికలు కాబట్టి ఇటు ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టిందంటే ఓవైపు బీఆర్ఎస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏం చూస్తారని చెప్తారు? ఉప ఎన్నిక అంటే ఒక పండుగ అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు చేసేవాళ్ళు. మేము ఇది మా బాధ్యతగా చేస్తూ ఉన్నాం. కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది, మేమేం అట్టహాసం చేయలే. ఇక్కడ కూడా ఏం అట్టహాసం లేదు. ప్రజలను అభ్యర్థిస్తాం. ప్రజలు విశ్వాసాన్ని, ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది. 10 సంవత్సరాలుగా ఎంతైతే అభివృద్ధి జరగాలంత అభివృద్ధి జరగలేదు. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిమని అడుగుతాం. అందుకు పార్టీ పరంగా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు పార్టీ నాయకత్వం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇవాళ ఒకరోజు జూబ్లీహిల్స్కి రావడం కాదు, అనేక సందర్భాల్లో మొన్న కూడా బోరబండ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేసినాం. అట్లనే 15 నియోజకవర్గాల లోపల వివిధ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. రేషన్ కార్డుల ప్రక్రియ కూడా హైదరాబాద్, తెలంగాణ మొత్తం 12,000 గ్రామాల్లో పంపిణీ జరుగుతోంది. ఒక జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక్కొక్కరు జరగట్లే. ఇది వెరిఫికేషన్ అయ్యి అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. ఇలా జూబ్లీహిల్స్కి సంబంధించి కూడా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇదే కాదు, హైదరాబాద్ జంట నగరాల్లో ఎక్కడైనా ఎవరికైనా రేషన్ కార్డు 10 సంవత్సరాలుగా అప్లై చేసుకున్నా రాలేదు, వాళ్ళందరూ అప్లై చేసుకోమని కోరుతా ఉన్నాం. అర్హతనే ప్రయారిటీ, నో పాలిటిక్స్. రాజకీయంగా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వదు అనేది ఏం లేదు. ఇలా రేషన్ కార్డులు ఇస్తూ కొత్త నూతన కుటుంబ సభ్యులను యాడింగ్ చేస్తూ పర్ హెడ్ 6 kgs సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో అర్హత కలిగిన వారు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును వాడుకుంటా ఉన్నారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. తమ పిల్లలు చదువుకునే గురుకులాల లోపల మంచి మెనూ ప్రారంభం చేసినాం. విద్యుత్తుకు ఇబ్బంది లేకుండా, త్రాగునీటికి ఇబ్బంది లేకుండా, శానిటేషన్ ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం. ఇది హైదరాబాద్ మొత్తం నగరం గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను కలిపి ఇక్కడ ఎటువంటి సమస్య లేకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎన్నికలకు దీనికి నిరోధన ప్రక్రియకు సంబంధం లేదు. గడిచిన 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ ని ఎంతో అభివృద్ధి చేశాము, అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళామను ఏదైతే ఆ బీఆర్ఎస్ నేతలు ఈసారి ప్రచారంలో అదే మేము ఎజెండాగా ముందుకు తీసుకువెళ్తామని చెప్తున్నారు. సో ఆ ఎజెండాతో తీసుకుపోతే మేము తప్పకుండా ఎన్నికల్లో ఫేస్ చేస్తాం. ఏం చేసిరో మేము కూడా ప్రజల ముందు కనబడుతూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వాళ్ళ సమస్యలు ఏ విధంగా చెప్తున్నారో కనబడుతోంది. కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు ప్రజల రియాక్షన్ ఏదో కూడా చూడమని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏదైతే ఇటు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. సో ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సో కార్యక్రమాలన్నీ కూడా ఇటు జూబ్లీహిల్స్ నుంచి ప్రారంభిస్తున్నామంటూ కూడా ఇప్పటికే సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ ఎన్నికల వేళ వాడివేడిగా, అంటే ఎలక్షన్ నోటిఫికేషన్కు ముందే వాడివేడిగా ఓవైపు ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పొచ్చు. జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి.